నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యయేన సభితారధేన దేవో యాతి భువన నిపశ్యన్. बोल सूर्य भगवान की जय, बोल सूर्य भगवान की जय. మార్గశిర మాసం రాగానే శ్రీ మహావిష్ణువు గుర్తొస్తాడు. విష్ణుమూర్తి సాక్షాత్కరణమై మార్గశిర ధనుర్మాస కార్యక్రమం ప్రారంభమైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారి ఎన్నో పూజలు అందుకోబోతున్నారు కనుక ఈ సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని ఆ స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి హారతి సుదర్శన చక్రహారతి. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రారాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, గోవింద. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద. గోవింద. శివుడి యొక్క స్థానం ఎక్కడ అంటే పైన ఏళ్ళు పెట్టి చూపిస్తే పైన స్థానం ఎక్కడ, ఆయన లోకం సంబంధించిన లోకం ఎక్కడ ఉంటుంది శివుడికి? ఎక్కడ? పైన కైలాసం. మరి భూమిలోకి చూపిస్తే ఆయన నివాసం ఎక్కడ? భూమిలో. భూమిలో భూమిలో ఆయన నివాసం ఎక్కడ ఉంది? శ్మశానం. ఆయన నివసించేది భూమిలో, శ్మశానం. కనుక ప్రతిరోజు శవాలన్నీ దహన సంస్కారం అయిన తర్వాత ఆ బూడిదంతా ఒళ్ళంతా రాసుకోవడమే ఆయనకు ఒక కొత్త అనుభూతి, కొత్త ఆనందం. కనుక చేసిన పాపాలు, ఆత్మను చేసిన పాపాలు తొలగిపోవడానికి పరమశివుడు బూడిదంతా రాసుకొని ఉంటాడంట నియమితంగా. కనుక శివుడు మనం దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా శవం అడ్డొస్తే దాన్ని తిరస్కరించి మరీ వెళ్ళిపోతాం, బయటికి పక్కకి వెళ్ళిపోతాం. మరి ఆ శవానికి మనకున్నటువంటి ఒక గత జన్మలో బంధం ఉంటే గాని ఒక్కసారైనా కడసారి చూపైనా ఈ జన్మకు చూసాము ఆ శవానైనా గాని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శవాన్ని చూసినప్పుడు వెనుక వెళ్ళినప్పుడు మనకు కూడా చివరిగా వెళ్ళే గమ్యస్థానం అదే, ఇంకా వేరే ఎక్కడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా శవాన్ని కూడా అవమానించకూడదు. శవం శివంతో సమానం అని చెప్పారు మహానుభావులు. కనుక శవాజ్ఞ లేని ఏ చీమైనా పుట్టదు అన్నట్టుగా ఆ పరమశివుడికి సంబంధించినటువంటి పత్రం బిల్వపత్రం, స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రాన్ని సమర్పిస్తూ ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తున్నటువంటి హారతి బిల్వపత్ర హారతి. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. చిన్నపిల్లలకి ఏదైనా గాలి సోకితే మంత్రాలు వేపించుకుంటారు మహిళామణులు. మీ చిన్నపిల్లలకి ఏమైనా దాటుతుంటే 3 తోలు దాటితే మంత్రం వేపించాలని దాంట్లో 90% కేవలం 10% దగ్గరనే బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి మంత్రాలు వేయించుకుంటారు, గుళ్ళలోకి వెళ్తారు. మిగతా 90% మహిళలు పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు కదా? అక్కడ వెళ్ళగానే నెమలికలతో కొట్టి ఇచ్చేసేసరికి ఆ బూడిదని నెత్తిమి పెట్టేసరికి చేతిలో వరవర పటపట ఊహు అని ఊదేసరికి ఆ పిల్లలకు మాయమైపోతాయా? మాయమైపోతాయా? కావు. మనకి మీ పిల్లలకి కొండంత ధైర్యాన్ని ప్రసాదించేవాడు, అతి బలవంతుడు, పుష్కరోత్మవారుడు, అతి శ్రేయస్కరుడు, చిరంజీవిగా ఎప్పుడు నిరంతరం మరణం లేకుండా ఉండేవాడే హనుమంతుడు. హనుమంతుడు ఉన్న వారికి ఏ పిల్లల గాలి సోకవండి. మీ పిల్లలు ఏమైనా గాలి సోకితే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, చందనం పెట్టించండి, ఆకుపూజ చేయించండి, ఆ పిల్లగారికి సింధూరం పెట్టించండి. దెబ్బకి ఏమున్నా మాయమైపోతాయి. లంకిని, శాకిని, ఢాకిని, భాగిని ఇవన్నీ రాక్షస సంహారం చేసిన వాడే హనుమంతుడు ఉండగా మరొక దగ్గరికి వెళ్ళి మంత్రాలు వేపించుకుంటారేంటమ్మా? అది పద్ధతి కాదు. మన సనాతన ధర్మం అసలే కాదు. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ప్రతి పిల్లవాడికి ప్రతి శనివారం నాడు, ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణాన్ని నేర్పించండి మీ పిల్లలకి. ప్రతి పిల్లవాడికి సనాతన ధర్మం ఎలాంటిదో నేర్పించండి మీ పిల్లలకి. ప్రతి శనివారం, ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దండన చదివించండి మీ పిల్లలకి. ఎటువంటి రోగాలు ఏవి రావని
అయ్యప్ప ఆ పిల్లలకి శ్లోక సంరక్షణగా వాళ్ళు ఆరోగ్య ఐశ్వర్యములు కలగలని ఆ యొక్క అయ్యప్ప ఆ ఆంజనేయ స్వామి వారు చెప్పవయ్యారు ఇస్తున్నటువంటి హారతి హనుమంత హారతి. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుత హనుమానికి శ్రీ రామచంద్ర భగవానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి. స్వామి అయ్యప్ప దుర్వాభరణాల ఊరేగింపు సమయార్థంలో పంపారాజ్యం నుంచి బయలుదేరుతున్న ఆభరణోత్సవాలు బయలుదేరుతూ ఉంటాయి. ఆ బయలుదేరుతున్న సమయంలో ఆ యొక్క రక్షణకి ఆభరణాలకు రక్షణగా నువ్వు నీ విధంగా ఆ గరుత్మంతుడిని పంపించుకొని పక్షి వాహనంపై తిరుగుతూ ఉంటాడు. ఆ గరుత్మంతుడు ఆ ఆభరణాలకు రక్షణగా వచ్చేవాడే గరుత్మంతుడు కదా. మరి స్వాములందరూ ఇరుముడు కట్టుకొని ఈ కొండకు వస్తే ఆ కొండకు వెళ్తున్న దారిలో ఇరుముడు ఎక్కడ మాయమైపోతుందో ఏమని భయపడుతుంటారు. ఎందుకొరకు దానిలో డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, పదార్థాలన్నీ దాంట్లో ఉంటాయి కదా. అవన్నీ దొంగలెక్కకపోతారో ఏమో చెప్పి మా స్వాములందరం కూడా ఒక దగ్గర కూర్చొని దాన్ని బిగ్గరగా పట్టుకొని కూర్చుంటామయ్యా. మరి ఆ ఇరుముడికి రక్షణగా ఎవరుంటారయ్యా? ఒక్కసారి ఆ గరుత్మంతుడు చెప్పవయ్యా, మా వెంట కూడా ఆ గరుత్మంతుని రమ్మని చెప్పవయ్యా అని ఇస్తున్నటువంటి హారతి గరుడ హారతి. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాదే. బోల్ గరుడ భగవానికి జై. బోల్ గరుడ భగవానికి జై. ధర్మశాస్త్రాన్ని నామకరణం చేసుకున్న ఎరిమేలి వాస్తవుడైన ధర్మం అధర్మం అవుతుంది. ధర్మం ఎవరు పాటిస్తున్నారు? సనాతన ధర్మం గురించి ఎవరు తెలుసుకుంటున్నారు? మైకులు పట్టుకుంటే అందరికి చెప్పేది ధర్మం, సనాతన ధర్మం చాలా గొప్పది అని చెప్తున్నారు. ఎవరు ధర్మయుక్తంలో ఉన్నారు? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు, అమ్మాయిలందరూ కట్టుబుట్టు మొత్తం మార్చేసి జుడులు విరవేసుకొని కల్లో పూలు లేకుండా, గాడు లేకుండా, బొట్టు లేకుండా, ఏమి లేకుండా ఆ దేవాలయాలు వెళ్తే దేవాలయ పరిరక్షణ ఏమైపోవాలి. మరి అదే విధంగా మగవారు ఇప్పుడు పంచగట్టుకొని ఆలయాలకు వెళ్తున్నాం. ఇదే పద్ధతి, ఇదే వ్యవహారం కూడా ఎప్పుడు ఉండాలి, నిరంతరంగానే ఉండాలి. ఇలా చేస్తేనే మన ధర్మం వర్ధిల్లో చేస్తుంది. పలువురికి చెప్పేంత విధానంలో మనం వెలిగిపోతుంటాం. ధర్మం అధర్మం అవుతున్నప్పుడు, సనాతన ధర్మం గురించి అదే విధంగా నిష్టమవుతున్నప్పుడు ఎవరు ఏ విధంగా ఉన్నారు? ఆలయాలను కాపాడుకుంటున్నామా? లేదే. ఆలయాలను కూర్చివేస్తుంటే చూస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఏమి చేయలేని పరిశోధనలో ఉన్నాము. కనుక ఇవన్నీ ధర్మయుక్తంలో నడవాలి అంటే మనం మారాలి. మనలో ఉన్న కొన్ని మాత్రమే మారాలి. మనం మారితే సమక్షమంతా బాగుపడుతుంది. ఒకరిపై ఒకరు ఈర్ష ప్రభావితాలు తగ్గించండి. అందరం కలిసి కుటుంబంగా నడిపించి వసుదైక కుటుంబంగా ఆ ధర్మశాస్త్ర తీర్మానం చేస్తూ స్వామి ఆ యొక్క ధర్మ విశేషుడిగా, ధర్మశాస్త్రగా ధర్మం వర్ధిల్లాలి. అయ్యప్ప సింహములా గర్జించి రావయ్య అని ఇస్తున్నటువంటి హారతి సింహహారతి. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. స్వామి ప్రణమయ్యప్ప. లక్ష్మీనరసింహ భగవానికి సనాతన ధర్మం సప్తలోకాల సాక్షిగా. సప్త అంటే 7 అంటాం. 7 అనేది సప్త సంఖ్య. సప్తము అంటే 7 కదా. మరి 7ని 7వ తారీఖున ఏదైనా ముహూర్తం పెడితే పోయి ఏడ్చినట్టుగా ఉంది. 7వ తారీఖు ముహూర్తం పెట్టారు పంతులు గారు, మా యొక్క ముహూర్తాన్ని మార్చివేసేయండి అని చెప్తారు. యజమానులకు చెప్పారు. చెప్పగానే ఆయన దగ్గర పంతులు గారి దగ్గరికి వచ్చి 7వ తారీఖు ముహూర్తం అండి, మా భార్య వద్దన్నది, 7వ తారీఖు ఏడ్చినట్టుగా ఉంటుంది అంటారు. 7 మంది కలిసి వెళ్తే 7 మంది ఏడ్చినట్టు ఉంటుంది. ఇంకొక రాయిని పక్కన పెట్టుకొని కూర్చొని తీసుకుని వెళ్దాం, 8 అవుతుంది అని చెప్తారు. 7ని ఎప్పుడు పడితే అప్పుడు అవమానించడం, ఎప్పుడు పడితే అప్పుడు గౌరవించడం దాని సంఖ్యనే కదా. 7ని అవమానించేటప్పుడు ఒక్కసారి ఆ 7ని ఎలా పవిత్రమైన సంఖ్యలో తెలుసుకుందాం. వివాహమైన తర్వాత సప్తపది అడుగులు వేసిన 7 అడుగులు వేసిన తర్వాత అప్పుడు 7ని అవమానిద్దామా అని గుర్తుకు రాదు మన వాళ్ళందరికీ కూడా. సప్తలోకాల సాక్షిగా అని అమ్మాయిని వరాన్ని కన్యాదానంగా
ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుడు ఏడు గుర్తుకు రాదు మన వాళ్ళకి అవమానిద్దామని. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకో అడుగడుగున మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారు గుర్తుకు రారు ఏడు అవమానిద్దామని. కానీ సమయానికి వాడుకోవడం, సమయానికి దాన్ని వదిలేయడం ఇది ఎక్కడ పద్ధతి అండి? 7 అనేది సంఖ్య జ్ఞానాన్ని పెంచేవంటి సంఖ్య, 7 అనే సంఖ్య విజ్ఞానాన్ని తగ్గించేవంటి సంఖ్య. 7 అనే పవిత్రమైనటువంటి సంఖ్యకి 7ని ఎప్పుడు అవమానించకూడదు అని సమర్పిస్తున్నటువంటి హారతి సప్తహారతి. ఓం సప్రదభామే గోపాయ ఏతసభ్యా సభాసదః తానింద్రియావదః కురు సర్వమాయురుపాసదా. స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే. శరణమయ్యప్ప. సనాతన ధర్మం అష్టదిక్కులుగా వ్యాపించాలని ఏవైనా మనకి 3 తోలో పెట్టండి అమ్మా చెప్పేస్తారు మన వాళ్ళ కొంతమంది దగ్గరికి. ఆదివారం అమావాస్య గురువార సమయంలో నిమ్మకాయలు తిప్పేసి 3 తోలో పెట్టేయండి, ఎర్రటి అన్నం తీసుకేసి మధ్యలో పెట్టేయండి, గోర్లు తీసేసి దాని పక్కన పెట్టేయండి. ఇలా వివిధ రకములు అన్ని కూడా చెప్తూ ఉంటారు మన వాళ్ళకి. అది నమ్మేస్తాం. నమ్మేసి ఎర్రటి అన్నాన్ని తీసుకెళ్ళి మన పిల్లలకి ఇలా తిప్పి 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 ఇంటికి కూడా ఎవరి దోషం ఉంటే ఇంటికి కూడా తిప్పి 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 ఆ 3 తోలో పెట్టేస్తారు. మీరు వెళ్ళిపోతుంటారు. మరి ఈ స్వామి చిన్న పిల్లలను వేసుకొని బండి మీద డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అది తెలిసి తెలియక అది దాటాడు. అది దాటిన తర్వాత వీళ్ళ పిల్లలకి ఏమైనా అనారోగ్యం కలిగితే ఎవరు భరించాలి? మీరే భరించాలి. ఈయన కాదు భరించేది, మీరే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే నిరంతరంగా దాటిన తర్వాత నిరంతరంగా తిట్టుకుంటూనే ఉంటారు. ఈయన శాపం మా పిల్లలకు వర్తింపజేస్తుంది, అందరికీ వర్తింపజేస్తుంది. అది మనకు మంచి జరుగుతుందా? మంచి జరగదు. ఒకరికి అన్యాయం చేస్తే మనకే పాపం జరుగుతుంది. అదే కదా మనం చెప్పేది. 3 తోళ్ళల్లో పెట్టకూడదు. మీకు అలా వేయాలని చెయ్యాలనిపిస్తే పారుతున్న నీళ్ళల్లో వేయని దోషం ఉండదు. అలా 3 తోళ్ళు పెట్టి ఇంకా నలుగురికి ఇబ్బంది గురి చేసే పనులు మాత్రం మనం చెయ్యకూడదు. అది మన ధర్మం కాదు అని తెలియజేస్తున్నాము. సనాతన ధర్మం అష్టదిక్కులుగా వ్యాపించాలని ధర్మో రక్షతే రక్షిదా అని అన్నాం కదా. ఆ ధర్మాన్ని నిలబెట్టించే ప్రయత్నం మీరు చెయ్యండి. ఇవాళ నుంచి ఆ స్వామివారి సమక్షంలో తల్లిదండ్రులని గౌరవించలేని వాడు ధర్మమా అధర్మమా? ధర్మమేనా తల్లిదండ్రులు గౌరవించలేని వాడు? తల్లిదండ్రులు నిరంతరంగా పూజించాల్సిన సమయంలో ఈ మధ్య కాలంలో యువతులందరూ కూడా అమ్మా నాన్న లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇలా కాదమ్మా ఇలా అని చెప్తే అమ్మా నాన్న కూడా తిట్టే వాళ్ళే ఉన్నారు. కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే ఎవరైతే తిడతారో అమ్మా నాన్నని మీ పిల్లలు కూడా అలాగే తిడతారు ఫ్యూచర్ లో. అది గుర్తు చేసుకోవాలి మనం అందరం కూడా. ఒకటి కర్మ అనేది ఎక్కడికి లేదు. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టలే పెట్టదు. ఇందాక చెప్పారు పంబా నదిలో మునిగితే పాపాలు తొలగిపోతాయన్నారు. ఆ పంబా నది అమ్మవారు గంగా నదికి చెప్తుందంట పారుతున్న నీళ్ళలో. గంగాదేవి దగ్గర అమ్మాని పాపం అంటే నా చుట్టిచ్చావేంటమ్మా అని అడుగుతుందంట గంగాదేవి. ఆ గంగాదేవి యమునాదేవి దగ్గరికి వెళ్తుంది. యమునమ్మ గంగా ఇవన్నీ నాకు కూడా పెట్టావా అమ్మా అని చెప్పి ఆ యమునా నది దుఃఖిస్తుంది. ఆ యమునా దగ్గరికి వెళ్ళి సరస్వతి నది దగ్గరికి వెళ్ళింది. సరస్వతి నది అమ్మాయి వీళ్ళందరి పాపకర్మ నా మీదే పెట్టావేంటమ్మా అని చెప్పి ఆ తల్లి రోజున పెడుతుంది. ఆ తల్లి రోజు పెడుతుంటే ఆ తల్లి వెళ్ళి సముద్రాన్ని చెప్తుంది, నా యొక్క ఇవన్నీ కూడా నాకే పాపకర్మలు అప్ప చెప్పావేంటమ్మా అని చెప్పి సముద్రుడు బాధపడుతున్నాడు. సముద్రుడు బాధపడితే మేఘనాథుడు పైనున్న మేఘనాథుడు బాధపడుతున్నాడు. ఇన్ని కర్మలు నాకే తెచ్చిపెట్టారేంటమ్మా, ఇన్ని పాపాలు నాకే తెచ్చిపెట్టారేమమ్మా అని చెప్పి ఆ మేఘనాథుడు భయపడుతున్న సమయంలో బాధపడుతున్న సమయంలో ఆయన ఏది కూడా పాపం ఉంచుకోలేదు, కర్మ ఉంచుకోలేదు. తక్షణం ఏం చేశాడు? వర్షం రూపంలో చినుకులు పారేస్తూనే ఉన్నారు. ఆ చినుకులు మన మీద పడుతూనే ఉన్నాయి. మనం కూడా పాపాల పాలవుతూనే ఉన్నాం. కర్మ ఎప్పటికి కూడా ఎవరిని వదిలిపెట్టదు. కర్మ చేయకండి, ధర్మాన్ని నిలబెట్టించండి, అది మనకు రక్షణ అవుతుందని సమర్పిస్తూ సనాతన ధర్మం అష్టదిక్కులుగా వ్యాపించాలని స్వామివారికి సమర్పిస్తున్నటువంటి హారతి అష్టహారతి. అష్టో దేవావసవ సోమ్యాసః తదస్రో దేవి రజరాశ్రవిష్టా తే యజ్ఞం పాదురజ పరస్తాదే సంవత్సరేణ మృదగ్గ స్వస్తి. సనాతన ధర్మ की धर्मस्य
నాశోస్తు అధర్మస్య నాశోస్తు బోల్ భారత్ మాతా కీ. అయ్యప్ప అందరు ఇక్కడ వేయించేసి కూర్చున్నారు. కేవలం అందరు కూర్చున్నారు కానీ సాధారణంగా ఎవ్వరూ నీ దగ్గర కూర్చోరయ్యా. అందరు కూడా ఏదో ఒక అవకాశంతో నీ దగ్గర కూర్చున్నారు. రెండు చేతులు జోడిస్తే పూజ అవుతున్న సమక్షం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని కోరికలు కోరారో మన వాళ్ళందరూ కూడా ఇది కావాలి అది కావాలి ఇది భయ్యా అది భయ్యా అని అడుగుతూనే ఉంటాం నిరంతరం కూడా. మన మానవులం పొట్ట నిండా ఆశలు భావాలు ఎక్కువనే, పొట్ట నిండా కోరికలు కూడా ఎక్కువనే మనుషులం కదా. మరి ఆ మనుషులకే భయపడే వాడే భగవంతుడైపోయాడంట. అంతే కదా, మన కోరిక నెరవేర్చాలంటే ఆ స్వామికి చాట లేదంట. 99% భగవంతుడు మన శరీరాన్ని సృష్టిస్తే 1% మీరు కష్టపడండి రా భూమిలోకి వెళ్ళి అంటే, లేదు ఆ 1% కూడా నాకు వద్దు, అది కూడా నువ్వే నాకు ఇచ్చేయి, లేకపోతే నేను పక్క దగ్గరికి వెళ్ళి వేరే ఒక దాని దగ్గరికి వెళ్ళిపోతుంటాను, నేను నిన్ను నమ్మను అని చెప్పేసి మన వారు కొంతమంది అలా వెళ్ళిపోతూనే ఉన్నారు పక్కదారిలోకి. భగవంతుడు అన్ని ఇస్తాడు ఓపికతో ఉంటే. దేవుడు అనేవాడు మన పిల్లలం కనుక అందరికీ అన్ని ఇస్తాడు, కానీ ఓపిక సహనం పాటిస్తే అన్ని నెరవేరుతాయి. ఇప్పుడు ఈ సమక్షంలో ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ, స్వామి వచ్చే సంవత్సరం వరకల నాకు ఈ కోరిక అనేది కూడా నెరవేరాలయ్యా అని చెప్పి రెండు చేతులు జోడించి చిరస్థంగా స్వామి వారికి దండం పెడుతూ ఉండాలి. స్వామి మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి హారతి పరిపూర్ణమైన కుంభహారతి. ఓం యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసోతాస్తానో ముంచన్వగుంహసః. స్వామి జ్యోతి స్వరూపనే విలాలి వీరనే వీరమణి గంధనే ఓం శ్రీ స్వామి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మంగళాశాసనోదైర్మదాచార్య పురోగమై సర్వేష్ణపూర్వైరాచార్యైః సకృధాయాస్తు మంగళం. కర్పూర పరిమళ శోభిత ప్రియనీ.